ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చిన్న అనుమానం వచ్చినా మహేష్కి వెళ్ళి చెప్పిందో మహేష్ నిజం తెలుసుకునే వరకు వదలడు. ఆనంద విషయంలో మహేష్ అస్సలు ఊరుకోడు. మా మమ్మీ కూడా నేను అలా చేసినందుకు నన్ను పర్మనెంట్గా దూరం పెట్టేస్తుంది. అటు మహేష్ ప్రేమ లేక ఇటు మమ్మీ ఆదరణ లేక ఒంటరిదాన్ని అయిపోతాను సార్. అర్థమైంది మేడం. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. నాకు ఆ మత్తు ముందు డీటెయిల్స్ కావాలి. అంటే మనం ఆ నాటు వైద్యుడిని వెంటనే పర్సనల్గా కలవాలి. ఓ, అతని ఇల్లు పక్కనే మేడం, ఇక్కడే. కాకపోతే కారు పోదు, మనమే వెళ్ళాలి. పదండి, నేను తీసుకెళ్తాను. ఏంటి సార్ ఇలా వచ్చారు? మీ గురువుగారు ఎక్కడా? ఆయన ఏదో పని మీద బయటికి వెళ్ళారు. 2 రోజుల వరకు రారు. మా గురువుగారు ఇచ్చిన మత్తుమందు బాగా పనిచేసిందా? ఆ విషయం గురించి మాట్లాడడానికే వచ్చాం. ఏమైంది? మందు వల్ల ఏదైనా సమస్య వచ్చిందా? మీరిచ్చిన మత్తు మందిస్తే 4 గంటలు స్పృహలో ఉండరు, మైకంలో ఉన్నప్పుడు జరిగింది ఏది గుర్తుండదు అని చెప్పారు. కానీ ఆ మత్తు మందు తీసుకున్న వ్యక్తి ఆ 4 గంటలో జరిగిన ప్రతి విషయాన్ని చెప్తూ అదంతా వారు కలలో చూసామని చెప్తున్నారు. అదంతా ఎలా సాధ్యమో అర్థం కాక మిమ్మల్ని అడగడానికి వచ్చాం. ఇలా జరగడం వల్ల వాళ్ళకంతా గుర్తొచ్చే ప్రమాదం ఉందా? మీరు మత్తుమంది ఇచ్చిన వ్యక్తి ఎవరో నాకు తెలీదు. వారికి మీరు ఏ ఉద్దేశంతో ఇచ్చారో కూడా నాకు తెలీదు. కానీ వారి కలలోకి వచ్చిందని చెప్తున్న ప్రతిదీ కల కాదు. ఆ 4 గంటల్లో జరిగిన ప్రతి విషయం ఆ వ్యక్తి మెదడులో బలంగా నిక్షిప్తమై ఉంటాయి. ఆ నిక్షిప్తమైపోయినవి గుర్తుకొచ్చి వాటిని నమ్మలేక అవి కలలో వచ్చాయని చెప్తున్నారు, అంతే. మీరు మందిచ్చిన వ్యక్తికి 4 గంటలు ఏమీ గుర్తుండదని చెప్పారు. మరి ఇప్పుడు ఇలా జరగడం ఏంది? ఈ ప్రపంచంలో మనిషి మెదడంత అద్భుతమైనది ఏదీ లేదు. కొంతమంది మెదడు చాలా శక్తివంతంగా ఉంటుంది. బహుశా మీరు మందిచ్చిన వ్యక్తి మెదడు ఆ కోవకు చెందిందే అయ్యుంటుంది. వాళ్ళ కల్లా అనిపించింది భవిష్యత్తులో ఏదో ఒకరోజు వాళ్ళకు గుర్తొస్తుంది. ఇది కల కాదు, నిజమని తెలుస్తుంది. వారికి కలలో గుర్తు రాకుండా ఉండడానికి, పూర్తిగా ఆ కల చెదిరిపోవడానికి ఏదైనా మందుందా? ఎందుకు నవ్వుతున్నారు? కొన్ని విషయాలు నాలాంటి వైద్యుడి చేతిలో ఏమీ ఉండవు. అంతా భగవంతుడి చేతిలోనే ఉంటుంది. ఏంటి కరుణాకర్ సార్, ఏమంటున్నారు ఈయన? ఈయన హెల్ప్ అడుగుదామని వస్తే దేవుడే దిక్కన్నట్టు మాట్లాడుతున్నారు. ఇతంతో మనకు ఉపయోగం లేదు. పదండి వెళ్దాం. సార్, ఆనంద్కి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో జరిగిన ఏ ఒక్క చిన్న విషయం గుర్తొచ్చినా మనం చిక్కుల్లో పడతాం. నాటు వైద్యుడు ఏదో మత్తు మందు ఇచ్చాడు, బాగా పనిచేస్తుందని ఏదేదో చెప్పారు. కానీ ఇప్పుడు జరిగే సిచ్యుయేషన్స్ చూస్తుంటే మనల్ని ప్రాబ్లమ్స్ చుట్టుముడుతున్నాయి అనిపిస్తుంది. నా చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల నాకు ఏ లాభం కలగట్లేదు. ఎందుకు మేడం మీరు ఇంతలా టెన్షన్ పడుతున్నారు? మీరు ఒక ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారం ఆకాష్కి ఆనంద్కి మధ్య ఏదో జరగాలని అనుకున్నారు. కానీ ఏమీ జరగలేదు కదా. మరి ఎందుకు ఇలా కంగారు పడుతున్నారు? అసలు జరిగింది వేరే, అందుకే నాకు ఈ టెన్షన్. ఆనందికి అన్ని విషయాలు గుర్తుకొచ్చాయంటే ఆ రోజుతో నా జీవితం అక్కడికక్కడే నాశనం అవుతుంది. మేడం, మహేష్ సార్కి ఈ విషయం తెలిసినా విశ్వంగాడి మీదకి నెట్టేసి మిమ్మల్ని నేను సేవ్ చేస్తాను. మీరేం టెన్షన్ పడకండి. మీరు హ్యాపీగా హాస్టల్కి వెళ్ళండి, నేను ఇంటికి వెళ్ళిపోతా.
సార్, అసలు జరిగిందేంటో తెలియకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు. చెప్పిన పని కరెక్ట్గా చేయడం మాత్రం రాదు. ఆనందికి వస్తున్న కళ కళ కాదు నిజమని తెలిస్తే నా సంగతి అంతే. నేను అందరి ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది. ఎందుకైనా మంచిదే, ఆనంది ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేయాలి. ఆనందికి మళ్ళీ ఎలాంటి కళ వస్తే వచ్చింది కళే అని ఆనందిని నమ్మేలా చేసి నన్ను నేను కాపాడుకోవాలి. దానికి నాకున్న ఒకే ఒక్క దారి గాయత్రి. దాన్ని అడ్డు పెట్టుకుని నేను అనుకున్నది సాధించుకుంటాను. అమ్మా, ఇంక నా వల్ల కాదే. పరిగెత్తి పరిగెత్తి పోయేలా ఉన్నాను. నీలో ఉన్న ఫ్యాట్ పోయి నువ్వు ఫిట్ గా అవ్వాలంటే ఈ మాత్రం రన్నింగ్ చేయాలి. ఇప్పుడు నేను స్లిమ్ అయ్యి స్విమ్ సూట్ వేసుకోవాలా ఏంది? నేను ఎలా ఉన్నానో అలా ఉంటే చాలు. అమ్మో, ఈ రన్నింగ్లు జాగింగ్లు మన వల్ల కాదే. రన్నింగ్ నీ హెల్త్ కి మంచిదే. నువ్వెన్నన్నా చెప్పు, నేను ఇలానే ఉంటా. ఐ లవ్ మై బాడీ. నువ్వు మారవే. డయానా, ఆ సైకిల్ తీసి అవతలి పడై. మళ్ళీనా? ఏంటే తీసి అవతలి పడేయమంటుంటే ఏం ఆలోచిస్తున్నావు? చెప్పినంత ఈజీ కాదు చేయడం. మనం ఎన్నిసార్లు తీసి అవతల పడేసినా ఆ ఆనంది తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడనే పెడుతుంది. మనకెందుకు చెప్పు, వెళ్దాం పదే. అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాను? ఏదో ఒకటి చేయాల్సిందే. డయానా, ఆ? నీ దగ్గర సూది కానీ సేఫ్టీ పిన్ కానీ ఉంటే ఇవ్వు. నా దగ్గర లేదు. నీ దగ్గర లేకపోతే వెళ్ళి తీసుకునిరా. సరే. మిత్ర, ఇదిగో. ఇంత పెద్దది కాదే, చిన్నది కావాలి. నేను టైర్ పాడు చేయడానికి అడగట్లేదు, చిన్నగా హోల్ చేసి వదిలేయాలి. అందుకే నిన్ను పిన్ అడిగాను. చిన్నదన్నా పెద్దదన్నా ఏముంది చెప్పు. మనకు కావాల్సింది ఆ ఆనంది సైకిల్ టైర్కి పంచర్ చేయడమే కదా. హే లూజు, ఇక్కడే పంక్చర్ అయిపోతే ఆనంది సైకిల్ని ఇక్కడే ఉంచి బస్ ఎక్కి వెళ్ళిపోతుంది. అలా కాకుండా తను వెళ్తున్నప్పుడు దారిలో పంక్చర్ అయితే నడి రోడ్డు మీద ఆగిపోతుంది. నడుచుకుంటూ కంపెనీకి వెళ్తుంది. కరుణాకర్ సార్కి అడ్డంగా దొరికిపోతుంది. ఏయ్, ఇక్కడేం చేస్తున్నారు? రితిక, టైంకి వచ్చావు. నీ దగ్గర సేఫ్టీ పిన్ ఏమైనా ఉందా? ఉంది. ఇవ్వు. ఏంటి మిత్ర, నా సుందరి దగ్గర ఏం చేస్తున్నావు?